నువ్వు వెళ్ళాలి. వెళ్ళిపోతున్నావు అంతే. నేనెక్కడికి వెళ్తాన్రా? సింధుని బాధపెట్టిన ఆ ముఖేష్ గారిని ఒక్కొక్క మెట్టు దించుతూ సింధుని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ తనలో తానే కుమిలిపోతుంటే చూడలేకపోతున్నాను. దారుష్, ఎస్ మ్యామ్. 2 కాఫీ. ఓకే మ్యామ్. హాయ్ శైలు, ఇప్పుడే రెస్టారెంట్ కి వచ్చానే. ఈ లోపే నువ్వు ఫోన్ చేసావు. ఏంటి హైదరాబాద్ వెళ్ళగానే మర్చిపోయావా? ఫోన్ కూడా చేయలేనంత బిజీ అయిపోయావు. అదేం లేదే, ఫస్ట్ టైం రావడం కదా, కొంచెం కొత్తగా కొంచెం వింతగా ఏదోలా ఉంది. నాకు కూడా బోర్ కొడుతుంది. ఓ 4 రోజులు నా కోసం నువ్వు హైదరాబాద్ రావచ్చు కదా. 4 రోజులేంటే, నాకు కూడా అక్కడ ఏదైనా జాబ్ చూస్తే పర్మనెంట్ గా వచ్చి నీతోనే ఉంటాను. జాబ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మా నాన్నగారితో చెప్తే పని అయిపోతుంది. తప్పకుండా నీ గురించి చెప్తాను. మంచి వాళ్ళకెప్పుడు దేవుడు అన్యాయం చేయడు. నీకు హెల్ప్ చేయటానికి దేవుడు ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు. మీ అమ్మ నాన్న బాగున్నారా? ఆల్ ఆర్ ఫైన్. హైదరాబాద్ లో కుర్రాళ్ళు చాలా ఫాస్ట్ అని విన్నాను. అమ్మాయిలు కనిపిస్తే చాలు సైడ్ కొట్టి లైన్ లో పెట్టేస్తారటగా. నిన్నింకా ఎవరు ట్రై చేయలేదా? అంత ఛాన్స్ నేను ఎవరికీ ఇవ్వలేదు. సరే, బోర్ ఫీల్ అవుతున్నా అంటున్నావుగా, మంచి బాయ్ ఫ్రెండ్ చూసుకో. నాకు బాయ్ ఫ్రెండ్ లవరు అవసరం లేదు. ఇక్కడ నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరికితే చాలు. ఇక పదవే వెళ్దాం. 50 కేజీల లగేజ్ తో వచ్చాననిపిస్తుంది తప్ప ఫ్రెండ్ తో వచ్చానన్న ఫీలింగే కలగటం లేదు. పద వెళ్దాం. సరే సర్లే, నేను లోపలికి వెళ్ళాక కాల్ చేస్తాను. బాయ్. అయ్యగారి సంవత్సరీకం ఆ ఇంట్లో అయితే ఎంతో ఘనంగా జరిగేది. ఇప్పుడు మీరే ఆ ఇంట్లో నుంచి వచ్చేశారు. ఏం చేయమంటారు పంతులు గారు? తప్పు చేశాను.
అనుభవిస్తున్నాను. ఆ ఇంట్లో ఎలాగో అయ్యగారి పిండ ప్రధానం ఏర్పాట్లు చేయలేం కాబట్టి గంగ ఉన్న చోట చేద్దాం తల్లి. అలా చేస్తే ఆయన ఆత్మ శాంతించదు. ఆ ఇంట్లోనే జరగాలి పంతులు గారు. ఎలా జరుగుతుందమ్మా? ఇప్పుడు ఆ ఇంట్లో ఆ ముఖేష్ కుటుంబ సమేతంగా ఉన్నాడు. అతను ఎంత ప్రమాదకరమైన మనిషో మనకు తెలిసిన విషయమే. అతను ఎలా ఒప్పుకుంటాడు? మీ ప్రయత్నం వృధా కావడమే కాకుండా మళ్ళీ అవమాన పాలవుతారు. నా భర్త కోసం ఎంతటి అవమానమైనా భరిస్తాను. అంతని ఇటువైపు వస్తుందేంటి? గోంగూర 2 కిలోల మటను అవి తీసుకురా చాలు. ఏమండి ఏమండి, కాఫీ రెడీగా ఉంది, తాగేసి వెళ్ళండి. ఇప్పుడేం వద్దు, మళ్ళీ వస్తాను. డాడీ డాడీ డాడీ, మీరు ఇచ్చిన ఫైల్ స్టడీ చేశాను. 5 మినిట్స్ డిస్కస్ చేద్దాం రండి. 2 మినిట్స్ లో వచ్చేస్తాను. డాడీ ప్లీజ్. 2 మినిట్స్ అమ్మా ప్లీజ్. సమయ అయ్యా. అమ్మగారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళు. అలాగే అయ్యా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకెందుకు ద్రోహం చేశావని అడగడానికి రాలేదు. పెళ్ళయి భార్య కూతుర్ని పెట్టుకుని నన్నెందుకు మోసం చేశావని అడగడానికి రాలేదు. డబ్బు కోసం ఏదైనా ఆధారం చూపించండి అని అడగడానికి కూడా రాలేదు. నేను అవమానాలు పడాలని రాసింది కాబట్టి బాధల్ని భరిస్తున్నాను. మరెందుకు వచ్చావు? ఈ ఇంటిని తిరిగి దానం ఇవ్వమని అడగడానికి వచ్చావా? టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. నా భర్త ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లిది. ఈ రోజు నా భర్త సంవత్సరికం. అందుకే ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇస్తే సంవత్సరికం జరిపించుకుని వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు సుకన్య? నువ్వు అడిగిన దానికి నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? అంటే మీరు ఏడుస్తున్నారు కాబట్టి నన్ను కూడా ఏడిపించాలనుకుంటున్నారా? కుదరదు. కాదనుకు ముఖేష్. మళ్ళీ నా ఒరిజినాలిటీని
బయటికి తీసుకురావాలని చూడకో. బయటికి నాడు. ఈ ఒక్క అవకాశం ఇవ్వు ముఖేష్, మళ్ళీ ఈ ఇంటి వైపు రాను. అయినా ఈ ఇల్లు ఆ రఘురామ్ గారు ఎలా అవుతుంది సుకన్య? చెరిపేశాను, నీ జ్ఞాపకాలన్నింటినీ చెరిపేశాను. ఇది కొత్త సామ్రాజ్యం, నా సామ్రాజ్యం. ఎవడో ఆత్మశాంతి కోసం నేనెలా ఒప్పుకుంటాను? ఎవడో పిండ ప్రదానం కోసం నా ఇల్లు ఎలా ఇస్తాను? ఇది ఇల్లు అనుకుంటున్నావా? పిండం పెట్టే శ్మశానం అనుకుంటున్నావా? ముఖేష్, అలా తప్పుగా మాట్లాడుకో. తప్పుగా నేను మాట్లాడలేదు. ఇది నీ ఇల్లు అనుకోవడం తప్పు అని చెప్తున్నాను. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపో. నా భర్త సంవత్సరికం ఇక్కడ జరిపించకుండా నేను వెళ్ళలేను. అదేదో మహాకార్యంలో ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? సంవత్సరేకమే కదా. ఓ అనామకుడికి పిండం పెట్టడానికి నుయ్యో గొయ్యో సరిపోతుందిలే. వెళ్ళు. ముఖేష్, ఎవడ్రా అనామకుడు? నా భర్త గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. నీతి నిజాయితీలతో పోలిస్తే ఆయన కాలి గోటికి కూడా సరిపోవురా. ఆయన పేరు పలకడానికి కూడా పనికిరావు. ఏం మాట్లాడుతున్నావే? నన్నే కొడతావురా? కొట్టడం కాదే నిన్ను. నేనెంత రాక్షసినో నీకు తెలుసు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ గేట్ దాటి రావాలని ట్రై చేస్తే కాళ్ళు విరగొడతాను. మీరెప్పుడొచ్చారు? ఎవరండి ఆవిడ? ఎవరు? ఫోటో విసిరేసి బయటికి తోసేసరే ఆవిడ. చెప్పండి డాడీ, ఆవిడ మన ఇంటికి ఎందుకు వచ్చింది? మీరెందుకలా రియాక్ట్ అయ్యారు? మనం ఎంత మంచితనంతో ఆలోచించినా ఎదుటి వాళ్ళ బుద్ధి మారదమ్మా. ఆవిడ నా బిజినెస్ పార్ట్నర్ భార్య. వాడు నేను కలిసి బిజినెస్ చేశాం. డబ్బు చూస్తున్న కొద్దీ వాళ్ళు ఆశ ఎక్కువై రకరకాల వేషాలు మొదలుపెట్టాడు. బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయిపోయి అప్పులు తీర్చుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చాడు. అప్పటి నుంచి వాడి భార్య పిల్లల బ్రతుకు తెరువు కోసం
ఎంతో కొంత ఇస్తూనే ఉన్నాను. సంవత్సరమో 2 సంవత్సరాలు భరించగలం గాని జీవితాంతం ఎలా భరించగలం? ఇప్పుడొచ్చి ఏముంటుందో తెలుసా? నా భర్త నువ్వే చంపేశావు, ఈ ఇల్లు నాది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. హక్కు అధికారం అంటూ ఏదేదో మాట్లాడుతుంది. చూస్తుంటే మెంటల్ గా బ్యాలెన్స్ తప్పినట్టుంది. అందుకే ఇంకోసారి ఇంటికి రావద్దని వార్నింగ్ ఇచ్చాను. మీకు ఎక్కడైనా కనపడే మాయ మాటలు చెప్తే జాలిపడకండి. దాని మాటలు అస్సలు నమ్మకండి. అలాంటి చెడ్డవాళ్ళ గురించి మనం ఆలోచించడం కూడా వేస్ట్. పదమ్మా.
ఏమైందండి? కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఒక్క నిమిషం ఉండండి. మేడం, మంచినీళ్ళు తాగండి. బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. థ్యాంక్స్ అండి. మేడం, పక్కనే హాస్పిటల్ ఉంది, వెళదామండి? ఈ మాత్రానికి హాస్పిటల్ ఎందుకండి? మా ఇల్లు పక్క వీధిలోనే, నేను వెళ్తాను. మరేం పర్వాలేదు. అయ్యో అయ్యో మేడం, మీరు నడవలేకపోతున్నారు. మీ ఇంటి దాకా వచ్చి నేను దిగబెడతాను. మీకెందుకండి శ్రమ? ఏం పర్వాలేదు. అయ్యో, ఏం పర్వాలేదు మేడం, మీరు రండి. అది ఇవ్వండి. రండి మేడం, మెల్లగా.